హలో అండి, సురేఖ టేస్టీ ట్రీట్స్కి మీకు స్వాగతం. నేను మీ సురేఖ. ఈరోజు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ తోటి మీ ముందుకు వచ్చానండి. ఈ రెసిపీని మీరందరూ తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మాత్రం నా కామెంట్స్లో చెప్పాల్సిందేనండి. అంత బాగుంటుంది రెసిపీ. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చాయో, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అదేవిధంగా మంచి హెల్దీ రెసిపీ, తప్పకుండా ప్రయత్నించండి అందరూ కూడా. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే అది నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మరిన్ని మంచి మంచి వీడియోస్ చేయడానికి. ఒక కీరా దోసకాయ, ఒక కప్పుడు బొంబాయి రవ్వ ఉంటే చాలండి. మంచి టేస్టీ రెసిపీని ఈజీగా తయారు చేసుకోవచ్చు. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. దీనికోసం ముందుగా నేను ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకొని ఒక బౌల్లో వేసుకుంటున్నాను. ఆ బొంబాయి రవ్వలో ఒక కప్పు దాకా వాటర్ తీసుకొని అందులో వేసుకుంటున్నానండి. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ నాననివ్వాలి. 10 మినిట్స్ తర్వాత చూడండి, మూత తీసి చూస్తే బొంబాయి రవ్వ అంతా మనం వేసిన వాటర్ అంతా పీల్చుకొని చక్కగా నానిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. అందులోకి ఒక చిన్న కప్పు బియ్యం పిండి తీసుకోండి. కీరా దోసకాయని తీసుకొని శుభ్రంగా కడుక్కొని చెక్కు తీసి కోరుకోండి దాన్ని చక్కగా. సుమారు మనం ఏదైతే రవ్వ తీసుకున్నామో అంత ఆ కప్పుతోటి కప్పుడు కోరు రావాలండి. ఈ కీరా దోసకాయ కోరు కప్పుడు వచ్చేలాగా చూసుకోండి. 1 కానీ 2 కానీ పట్టచ్చు. ఇక్కడ నాకు 2 పట్టాయి. అంటే ఒకటి పెద్దగా ఉంది, ఒకటి చిన్నగా ఉంది. ఇప్పుడు ఇందులోకి సరిపడా ఉప్పు వేసుకోండి. మీ రుచిని బట్టి మీకు ఎంత కావాలంటే అంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో వేసినదంతా కూడా చక్కగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. చూస్తున్నారు కదా, దోసల పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఈ విధంగా మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఈ పిండినంతా కూడా ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. దీని తర్వాత ఇందులో వేయాల్సినవన్నీ వరుసగా వేసేద్దామండి. ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా తరుక్కున్నాను, అది వేసుకుంటున్నాను. ఇందులో క్యారెట్ని సన్నగా కోరుకున్నానండి, అది వేసుకుంటున్నాను. ఇక్కడ చిన్న ముక్కలుగా అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఇంకా కొత్తిమీర సన్నగా తరుక్కున్నాను. ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా చక్కగా కలిసేలాగా కలిపేసుకోండి. ఒకసారి ఒక 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. ఇందులో పిండి అంతా కూడా ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు మన బ్యాటర్ రెడీ అయిపోయిందండి. దీంతో దోశలు చేసుకుందాము. అదే విధంగా చేసుకోవాలో చూద్దాము. ప్యాన్ తీసుకొని కొద్దిగా దానికి ఆయిల్ రాయండి. ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న దోశల పిండిని ఈ విధంగా దోశలాగా వేసుకోండి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉంచండి ఒక 2 నిమిషాలు. 2 నిమిషాల తర్వాత చూడండి చక్కగా ఇలా ఉడికింది. ఉడికిన దోశని జాగ్రత్తగా రెండో వైపు తిప్పుకోండి. 2 వైపులా చక్కగా రోస్ట్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో రుచిగా ఉండే కీరా దోసకాయ దోశ రెడీ అయిపోయిందండి. దీన్ని మంచిగా మనకి నచ్చిన పచ్చడి, పల్లి పచ్చడి కానీ, టమాటో పచ్చడి కానీ, లేదా మనకి నచ్చిన పికిల్తోటి కానీ దేనితోటి సర్వ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అలాగే బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ, డిన్నర్ టైంకి కానీ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఇంకొకటి కూడా వేసి చూపిస్తున్నానండి. మీరు ఒక్కసారి ఇది చేసుకున్నారంటే ఈ దోశలు మీకు వీక్లీ 1 or 2 తప్పకుండా చేసుకుంటారండి. పిల్లలకి, పెద్దలకి అందరికీ నచ్చుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో నా కామెంట్స్లో చెప్పండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ నేను చేసి వీడియో పోస్ట్ చేసినప్పుడు మీరు మిస్ అవ్వకుండా ఉంటారు.